పిల్లల మీద వాళ్ళ మీద అందరి మీద చేస్తావు. నీకెందుకు ఎప్పుడు వీడియో అంటే ఏది రాదు, నాకు అర్థం కాదు. ఏది రాదు నీకేదైనా వచ్చి ముందు నువ్వు పోతే అప్పుడు అందరు ఇదవుతారు, కానీ నీకు మాత్రం ఏది రాదురా. ఎందుకలగా? సరే కష్టాలే వస్తాయిరా, కాదనలేదు. ఇంట్లోని ఇప్పుడు వస్తే నాకు వస్తుంది, వెళ్తే మా ఆయనకి వస్తుంది, వెళ్తే పాపకు వస్తుంది. ఒంట్లో బాగాలేకపోతే ఏదన్నాను, నీకు మాత్రం రాదు ఎందుకు? ఎందుకంటే వీడియోలు తీయాల్సింది నువ్వు కాబట్టి, అందుకనేసి నీ మీద నువ్వు తెచ్చుకోవు. వేస్ట్ ఉండా కొడుక. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలానే ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు లక్షవారం. నా ఫేస్ గట్ట ఎందుకు అలా స్వెల్లింగ్ ఉంది అనుకుంటున్నారు కదా, ఎందుకంటే చాలా లేట్ లేసాం ఈరోజు. ఇంకోటి ఏంటంటే, ఆ బోగ్గడి కోసం చెప్దామనేసి నేను వీడియో చేస్తున్నానండి. వాడు అంటున్నాడు, ఇప్పుడే మా అన్నని ఐసీయూ నుంచి తీసుకొని వచ్చారు అని అంటున్నారు కదా. అసలు వాడు వాటం చూస్తే ఎవరైనా చెప్తారా ఐసీయూ నుంచి తీసుకొని వచ్చారనేసి? కొంత ఇక్కడ నాయిస్ వస్తుంది, సారీ అండి, క్షమించండి. కిందన కార్పెంటర్ అనమాట ఉంటున్నారు, వాళ్ళు వర్క్ గట్ చేసుకుంటుంటే ఆ సౌండ్ వస్తుంది. ఐసీయూ నుంచి ఎవరైనా అలాంటి వాటంలో ఉంటారా? అంటే ఎలా ఉందంటే ఆ పొజిషన్ అంతాను జ్వరం ఉంది, దానికి సిలైన్ లెక్కిస్తున్నారు, యాంటీబయాటిక్ గట్ట ఇస్తున్నారు. కానీ వీడు అసలు ఏం జరిగిందో అదంతా చెప్పట్లేదు. ఐసీయూ నుంచి తీసుకొని వచ్చారు మా అన్న, మళ్ళీ అవే డ్రామాలు మళ్ళీ చెప్తున్నాడు. నేను అవే డ్రామాలు చేస్తున్నాను అనేసి అందరూ అంటున్నారు అని చెప్తున్నారు. కానీ మరి చేస్తుందే అందరూ అంటారు ఎవరైనాను. మళ్ళీ స్టార్ట్ చేశాడండి అవే డ్రామాలు. ఏంటి మా అన్నకి సీరియస్గా ఉంది, ఒక పక్కేమో నాకు నిజంగా ఎంత తిట్లు వస్తున్నాయి అంటే అడిగి, ఒక పక్క పిల్లలకి సీరియస్గా ఉంది, ఒక పక్కేమో మా అన్నకి సీరియస్గా ఉంది అని అంటున్నాడు. అంటే పిల్లలు ఒక హాస్పిటల్లో ఉన్నారు, అన్న ఒక హాస్పిటల్లో ఉన్నారని. ఎంత తప్పు అసలు అది. ఎంత చెప్పినా వీడు ఇలానే చేస్తాడు. అందుకనేసి వాడు ఇంటర్వ్యూ తీసుకుందామనేసి అతను అడిగితే వాళ్ళకేమో పెద్ద దీనిలాగా ఎవరితోనో మాట్లాడించేసి బిల్డప్లు ఇచ్చాడు అనమాట. అది సంగతి అండి. వీడైతే మారడు, ఎప్పటికీ మారడు. ఎందుకంటే వీడు మారితే నేను ఇది కూడా నువ్వు వీడియో తీయాలా అనేసి అంటున్నావురా, చెత్త వేస్ట్ నా కొడక. ఇది కూడా వీడియో తీయాలా అనేసి అడుగుతున్నావు అని అంటే, నేను చచ్చినా కూడా నేను వీడియోస్ తీసి నేను యూట్యూబ్లో పెడతాను. నువ్వు చచ్చిపోతే ఎలా తీస్తావురా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో పెడతాను అని చెప్తున్నావు. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను వీడియోలు నేను పెడతాను, ఎందుకంటే నాకు మంచి కోరిన అందరూ అడుగుతున్నారు అంటున్నాడు. అందరూ అడగడానికి అసలు కామెంట్ బాక్స్ ఎక్కడ ఆన్ చేసి ఉన్నావు? అందరూ అడగడానికి ప్రతి వీడియోలోనే ఇదే చెప్తాడు. అందరూ అడుగుతున్నారు, మీ పిల్లలకి ఎలాగుంది, మీ అన్నకి ఎలాగుంది, మాకు వీడియో చేసి పెట్టు. అందరూ అడగడానికి కామెంట్ బాక్స్ ఎక్కడ ఆఫ్ చేస్తున్నావు? వేస్ట్ బ్యాబర్స్ నా కొడక. కామెంట్ బాక్స్ ఏమో ఆఫ్ చేసి ఇప్పుడు నీకు పూర్తి వ్యూస్ పడిపోయాయి. ఇప్పుడు నీకు ఇంకా పడిపోతుందిరా, ఇంకా ఈ ఉన్నది కూడా పడిపోతుంది. ఎందుకంటే నువ్వు చాలా మంచి వీడియోలు చేస్తున్నావు అని అంటే జనాలు నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వు చేస్తుందే ఫేక్ వీడియోస్, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసావు ఫేక్ వీడియోస్ చేయడం. అలాంటప్పుడు నీకు ఏ జనాలు సపోర్ట్ చేస్తారు? మళ్ళీ నీ సపోర్టర్ ఎవడో ఉన్నాడు కదా, ఆడేమో ఓహో నువ్వేదో పెద్ద న్యాయవాదివి అన్నట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఏమో అందరూ అనుకుంటున్నారు కదా ఫేక్ వీడియోలు చేస్తున్నాడు అనేసి. నేనైతే అనుకోవట్లేదు. ఆడికి నిజంగా బాధలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు చేస్తున్నాడు, ఫేక్ వీడియోలు అయితే చేయట్లేదు అని చెప్తున్నాడు. నువ్వు ఫేక్ వీడియోలు చేయకపోతే సరే, ఒకరు ఇద్దరు నువ్వు ఫేక్ వీడియోలు చేస్తా అనుకుంటారు. ప్రతి ఒక్కరు, ప్రతి సబ్స్క్రైబర్స్, ప్రతి యూట్యూబర్స్ కూడా అనుకుంటున్నారేంటి నిజం నువ్వు ఫేక్ వీడియోస్ చేస్తున్నావు అనేసి. ఒకరు ఇద్దరు అనుకోవచ్చు, అందరూ తప్పుగా అనుకోరు కదా. ఆ ఒకరు ఇద్దరిలో కూడా నీకు కొంతమంది తగ్గిపోయారు. ముందైతే చాలా వ్యూస్ వచ్చేవి, 1 అవర్కి దగ్గర నీకు 10,000 అలా వచ్చేది. ఇప్పుడు 1,000 రావడం కష్టంగా ఉంది. ఎందుకంటే నువ్వు చేస్తుంది జనాలందరికీ తెలిసింది, అందరికీ తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఇక మీద ఎన్ని ఫేక్ వీడియోలు చేసినా చేసినా కూడా నీదంతే, ఇంకా నీ యొక్క ఇది అంతే. ఇప్పటికీ పిల్లల మీద చెయ్యకరా, వేస్ట్ నా కొడక. నువ్వు నీలాంటి వేస్ట్ తండ్రికి నేను ఎంతవరకు ఎక్కడ చూడలే. ఎంతవరకైనా వెళ్తారు కానీ పిల్లల కోసం అనేసి, ఇలాంటి వేస్ట్ తండ్రికి నేను ఎక్కడ చూడలే. పిల్లల మీద ఏమో మళ్ళీ ఫేక్ చేస్తున్నాడు. మళ్ళీ ఏదైనా అంటాడు, ఈ హాస్పిటల్ అబద్ధమా,
ఇక్కడ మా చిన్న పడుకోవడం అబద్ధమా, ఇవన్నీ అబద్ధం. ఒరే గొర్రె నా కొడక, ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చే జ్వరాలు ఎలా ఉన్నాయి అంటే కొంచెం నీరసం వచ్చేసి అలాంటి జ్వరాలు. ఆ జ్వరం కంపల్సరీ జ్వరంకే కాదండి, నీరసం వస్తే ఎవరైనా సిలైన్ ఎక్కిస్తారు. వాడికి యాంటీబయాటిక్ ఇవన్నీ ఇస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి, వాడికి జ్వరం. సో దానికి వాళ్ళేమో సిలైన్స్ ఎక్కిస్తున్నారు. దీనికి వీడేమో ఏదో పెద్దది అయిపోయినట్టు, వీడు సీరియస్ అయిపోయినట్టు ఐసీయూలో. సరే ఐసీయూలో పెట్టారు, ఐసీయూలో చూపించరు. నువ్వు బయట నుంచి అయినా కనీసం ఐసీయూకి తీసుకెళ్ళేటప్పుడైనా చూపించలేదు కదా. నోరు ఆ రెండు మూసుకొని మంచి వీడియోలు చేసుకోరా, వేస్ట్ నా కొడక. ఎందుకురా నీ బుద్ధి మారదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను డబ్బులు సంపాదిస్తాను, ఇంకా బాగా సంపాదిస్తాను, మళ్ళీ ఫేక్ వీడియోలు చేస్తాను అనేసి. నువ్వు ఎన్ని చేసినా కూడాను మరి ఇంక నీ వీడియోస్ ఇంకా వైరల్ అయ్యే ఛాన్సే లేదు. అయితే అవ్వచ్చు ఒకటో రెండో కానీ, లేకపోతే మాత్రం అవ్వు. ఎందుకంటే నువ్వు చేస్తుంది వేస్ట్ వీడియోస్ కాబట్టి అందరికీ అర్థమైపోయింది కాబట్టి అందరూ అలానే ఇచ్చేస్తారు. ఓకేనా? నేను తప్పు చేయట్లేదు, నేను ఏది చేసినా మంచిగా చేస్తున్నాను. ఏం మంచి చేస్తున్నావురా? ఏం మంచి చేస్తున్నావు? పోనీ ఇల్లు కొనుక్కున్నావు, ఎవరికైనా ఒక సొంత ఇల్లు కళ ఉంటుంది, ఇల్లు కొనుక్కున్నావు, నార్మల్ వీడియోస్ చేసుకో. సరే ఆడికి జ్వరం ఏదుందో అదే చెప్పు, అంతేగాని లేనివి అన్నీ ఉన్నవి కలిపేసి ఐసీయూ అది చచ్చిపోతున్నాడు, తమ్నైల్ అలా పెడుతున్నాడు, మళ్ళీ ఆడు చచ్చిపోతున్నాడు, ఇదేమో అంటే అందరు ఉన్నారు అక్కడ హాస్పిటల్లో. ఫస్ట్ తమ్నైల్ అలా పెట్టాడు, హాస్పిటల్లో అందరూ ఉన్నారు, వీడికి సీరియస్గా ఉంది అన్నట్టు పెట్టాడు ఒకటి. ఇంకోటి అలా పెట్టాడు, వీడేమో తల దగ్గర ఏడుస్తున్నాడు, ఖరీద ఏమో తల దగ్గర నించుంది, వీడికేమో సీరియస్గా ఉందని పెట్టాడు ఒకటి. ఎందుకు అదంతా తమ్నైల్ చూసి? ఇప్పుడు జనాలు అంత పిచ్చి ఎర్రిబాగులు కాదురా, తమ్నైల్ చూసి అమ్మో ఏటో అయిపోయిందని వచ్చి చూడడానికి. ఎవరైనా నీ వీడియోలు చూసారంటే మళ్ళీ స్టార్ట్ చేశాడురా అనేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్కి వచ్చేస్తారే తప్ప నీకు మరి ఆ సపోర్ట్ ఎందుకు ఇస్తారు ఎవరైనా? నువ్వు తప్పు చేస్తున్నావు, ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, 3 సార్లు చేస్తావు, నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరు నీకు సపోర్ట్ చేస్తారు చెప్పు? ఎవరు సపోర్ట్ చేస్తారు? సో అందుకు మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చెయ్యి, శుభ్రంగా ఉండడానికి ట్రై చెయ్యి. ఆ పిల్లల మీద పెట్టకు దయచేసి. చిన్న పిల్లలు ఇంకా నువ్వు చేస్తున్న నాకు నిజంగా ఎన్ని తిట్లు వస్తున్నాయంటే, నువ్వు చేస్తున్న వేస్ట్ నా కొడక, వెదవ నా కొడక, ముష్టి నా కొడక, అలాంటి వీడియోస్ చేసినందుకు ఆ పిల్లలకి ఎప్పుడైనా తరస్తు అంటే తర్వాత అవి కూడా తీసి పెడతావు. నువ్వు అలాంటి లండి కొడుకువే, అవి కూడా తీసి పెడతావు, ఆ వీడియోస్ కూడా తీసి పెడతావు. ఎందుకంటే నీకు కావాల్సింది డబ్బు. ఫోన్లో ఇప్పుడు ఏ పిల్లలు పోతే పోయారు, ఇంకొక పిల్లలైనా కనేస్తాను అనే టైప్ మనిషివి నువ్వు. అంత దరిద్ర వేస్ట్ నా కొడుకు నువ్వు. నీలాంటి వాడికి నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అసలు. అవి కూడా పెడతావు నువ్వు, ఆ పిల్లలకి రేపొద్దున ఏదైనా అయినా కూడా పెడతావు. మళ్ళీ ఇంకో అంటే మళ్ళీ డబుల్ ధమాకాలు, త్రిబుల్ ధమాకాలు మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తావు, తెలిసిందా? అందుకు దయచేసి ఆ పిల్లల్ని శుభ్రంగా బతకనివ్వు, చక్కగా పెంచు, మంచి స్కూల్లోని ఏ స్కూల్లో వేయాలి ఇప్పటి నుంచే థింక్ చెయ్యు. వాళ్ళ ముందు అడుగు నువ్వు ఆలోచించి నువ్వే అంత ప్రిపేర్ చేసుకో. కానీ 2 పిల్లలు, ఒక్కరు కూడా కాదు, ట్విన్స్. మేము ఒక పాప అయినందుకే మేము ఎంతో ఆలోచిస్తాం, ముందుకి ఎలా ఉండాలి, అది ఏడ్ చేయాలి, తనకి సెక్యూరిటీ ఉండాలి. ఒక ఆడపిల్ల ఉన్నది ఇంట్లో అంటే చాలా. మొన్న చూసారా ఒక దీంట్లోని చూపించాడు, 4 years బేబీకి రేప్ చేస్తారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ చూసుకోకుండా ఎప్పుడు ఈ దొంగ వేస్ట్ వీడియోసే పెట్టి వస్తావు. కానీ ఏ రోజు కూడా ఒక మంచి వీడియోస్ పెట్టావా, జనాలకి యూజ్ అయ్యే వీడియోస్ పెట్టావా అని ఎప్పుడూ ఉండదు. అందరికి మళ్ళీ ఏమంటాడు, కష్టాలు ఉంటాయి, ఎప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఒక ఇదంటూ ఉంటుంది, నీకు రోజు కష్టాలే ఉంటాయా అంటే కష్టాలు ఉంటాయి. కొన్ని రోజులు బాగుంటే ఒక్కొక్క అంటే కష్టం వస్తుంది, అంతే తప్ప నీకు రోజు కష్టాలే ఉంటాయి. నీకు సంవత్సరం అంతా కష్టాలే ఉంటాయి. ఆ పిల్లల మీద, ఆడ మీద, పిల్లల మీద నీకు ఎప్పుడు ఎందుకు రాదురా? నాకు అర్థం కాదు.